హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయన్ హీరో ధనుష్ నటించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇది అతనికి 50th మూవీగా చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ కూడా ఆయనే. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మూవీ ప్లాట్ ఏంటంటే, కార్తవరాయన్ అలియాస్ ధనుష్కి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉంటారు. చిన్నప్పుడే తన చెల్లి కోసం ఒక హత్య చేసి ఆ ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళి అక్కడే కష్టపడి పనిచేస్తూ తన తమ్ములని చెల్లెల్ని పెంచుతాడు. కుటుంబం అంటే అతనికి ఇష్టం. ముఖ్యంగా చెల్లెలు దుర్గా అంటే అతడికి ప్రాణం. ఇలా ఉన్న వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, చెల్లెలి కోసం రాయన్ ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే స్టోరీ రొటీనే అయినప్పటికీ బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. ముఖ్యంగా అన్నా చెల్లెల మధ్య వచ్చే బాండింగ్ చాలా బాగా చూపించారు. సందీప్ కిషన్ తమ్ముడి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ రొటీన్ స్టోరీ లాగా కొంత స్లోగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ నుండి కథలోని మలుపులతో కాస్త ఎంగేజింగ్ గా సాగుతుంది. అన్న కోసం చెల్లెలు చేసే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. మూవీ అంతా మాస్ డ్రామాగా సాగుతుంది. ధనుష్ హుందాగా కనిపించే బాధ్యతలు గల అన్నయ్య పాత్రలో చాలా బాగా నటించారని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా చేశారని చెప్పొచ్చు. దుర్గా క్యారెక్టర్ చేసిన దుసరా విజయన్ గారు ధనుష్ చెల్లెలుగా మాస్ నటనతో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ గా చెప్పవచ్చు. ఎమోషన్ పార్ట్ ఇంకొంచెం ఎక్కువైతే బాగుండనిపించింది. ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.